హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎన్ఆర్ యూనివర్సిటీ 2024 సంబంధించి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలాగే కోర్సు సంబంధించి టాపిక్ వచ్చేసి ఏంటంటే మరి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే మరి ఈ యొక్క సీట్ అలొకేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మరి తెలుసుకోవాలన్నమాట. మరి ఈ వీడియో కంప్లీట్గా అనమాట స్టెప్ బై స్టెప్ అనమాట. మరి సీట్ అలొకేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కెరీర్ వైజ్గా మరి ఎలా సీట్ సెలెక్షన్ చేస్తారని కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరఫు నుంచి అనమాట. ముందుగా ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల నాకు మోటివేట్ అయ్యి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. అందరూ స్కిప్ చేయకుండా ఇన్వైట్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట వెబ్ ఇచ్చే ముందు కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ లోపల మనకు దాదాపుగా బీపీటీ కావచ్చు అనమాట. ఓకే, బీపీటీ కావచ్చు, తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు అనమాట. మనం టోటల్గా ఎన్ని కోర్సెస్ ఉన్నాయో దీనికి 25 కాలేజెస్ 28 కాలేజెస్ ఉన్నాయి. ఎంఎల్టీకి ఇక్కడ మనకు ఏదైతే దాదాపుగా 25 కాలేజెస్ ఉన్నాయి అనమాట. అదేవిధంగా టోటల్గా 13 కోర్సెస్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మనము చూసుకున్నట్లయితే 13 కాలేజెస్ ఉన్నాయి అనమాట. ఓకే, ఒక దాంట్లో 13 ఉన్నాయి, ఒక దాంట్లో 10 ఉన్నాయి. ఓకే, ఓవరాల్గా మనకు ఇక్కడ దాదాపుగా మనకు 2000+ సీట్స్ ఉన్నాయి అనమాట. సెకండ్ ఫేజ్ కాబట్టి దాదాపుగా 60% సీట్స్ అయితే ఆల్మోస్ట్ అయితే ఫిల్ కావడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఆ 60% సీట్స్ ఎలా అయితే ఫిల్ అవుతున్నాయంటే ఫస్ట్ ఫేజ్తో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అయితే అందరూ కూడా కొంతమంది రిపోర్ట్ చేయొచ్చు, రిపోర్ట్ చేయకపోవచ్చు. మనకు దానివల్ల అయితే 60% సీట్స్ కూడా మనకి ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది. మిగతా ఇక్కడ మనకు 40% సీట్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ యొక్క 40% సీట్ మరి మీకు ఎంత ర్యాంక్ వచ్చినా, మీకు ర్యాంక్ అయితే విడిచిపెట్టండి. మీ ర్యాంక్ 1000 కావచ్చు, 2000 కావచ్చు, 6000 కావచ్చు, ర్యాంక్ ఈజ్ నాట్ ఓకే, నో మ్యాటర్. ఇప్పుడు ఈ 40% మరి సీటు ఏ విధంగా అలొకేషన్ చేస్తారు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక కాలేజ్ అనుకోండి, ఏదైతే మనకు గాంధీ మెడికల్ కాలేజ్ అనుకోండి. గాంధీ మెడికల్ కాలేజ్లో మనకి ఇంటేక్ ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 30 సీట్స్ 50 సీట్స్ మనకు ఉంటుందన్నమాట ఇంటేక్ అనమాట. ఓకే, ఎనీ కోర్స్ కావచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ 30 ఇంటేక్లో ఉన్నట్లయితే ఇందులో మనం ఏ విధంగా సీట్ అలొకేషన్ చేస్తారో కేటగిరీ వైజ్ మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ మనకు ఓసీ ఉంటుంది, తర్వాత బీసీ ఉంటుంది, మళ్ళీ బీసీలో వచ్చేసి మన ఏబిసిడిఈ అన్నీ ఉంటాయి మనకు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ ఉంటుంది, తర్వాత ఈడబ్ల్యూఎస్ వారు ఉంటారు, తర్వాత మైనార్టీ వారు కూడా ఉంటారు అనమాట. ఓకే, ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ఏ విధంగా సీట్ అలొకేషన్ చేస్తారంటే ముందు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 30 ఉంటాయి కదా, ఈ 30 సీట్లలో మరి కేటగిరీ వైజ్గా ఎన్ని డివైడ్ అయి ఉంటాయి సీట్లు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పేది ఏంటంటే ఓసీకి ఓసీ క్యాండిడేట్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 సీట్లు అనుకుందాము. ఓకే, ఓసీ క్యాండిడేట్కి ఇక్కడ 5 సీట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్గా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీసీ ఆల్ కేటగిరీ కలిపి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 15 సీట్స్ అనుకోండి. ఓకే, మనకు దాదాపుగా 20 సీట్స్ అయితే కంప్లీట్ కావడం జరిగినాయి. ఓకే, మరి మిగతా 5 సీట్లు ఎట్లా చేస్తారంటే ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ మనకు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వీరికి అంతా కలుపుకొని మనకు ఎంత ఉంటాయి సీట్లు దాదాపుగా ఇక్కడ మనకు ఇక్కడ 10 సీట్స్ అనుకుందాం. తర్వాత ఈడబ్ల్యూఎస్ వరకు వచ్చేసి మనకు 5 సీట్స్ అనుకున్నమాట. మరి ఈ 5 సీట్స్ ఎక్కడంటే సపరేట్గా ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించడం జరుగుతుంది, ఎన్సీసీ వారికి ఇట్లా అనమాట. ఓకే, టోటల్ మనకి ఇక్కడ 35 సీట్స్ అనుకోండి. ఓకే, ఈ 5 సీట్స్ మనము ఈ 5 సీట్స్ మనము కౌంట్ చేయకపోతే మనకు టోటల్గా 30 సీట్స్ అనమాట. ఈ 30 సీట్స్లో మనకి ఏ విధంగా ఇస్తారు వెబ్ ఆప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు దాదాపుగా మీరు ఒక 10 కాలేజీకి వెబ్ ఆప్షన్ పెట్టారు అనుకోండి. ఓకే, 10 కాలేజీకి వెబ్ ఆప్షన్ పెట్టారు. ఇక్కడ మనకు కేటగిరీస్ ఉంటాయి అనమాట. మనకి ఈ కేటగిరీలో మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ అనుకోండి, ఇక్కడ బీసీఏ ఉంటుంది, తర్వాత బీసీబీ ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది, ఈ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఓసీ వారు ఉంటారు. ఓకే, ఇలా కేటగిరీస్ ఉంటే మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఓసీ వారికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో బీపీటీలో వచ్చేసి దాదాపుగా ముందు చెప్పినట్లు ఒక 5 సీట్లు అనుకోండి. 5 సీట్లు ఉంటే ఫస్ట్ పేజ్లో 2 సీట్లు ఫిల్అప్ అయిపోయాయి, మనకు ఇంకా 3 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ 3 సీట్లలో మనకు ఏ విధంగా కాంపిటీషన్ ఉంటుందంటే ఈ 3 సీట్లలో మరి ఏ విధంగా మరి ఎట్లా ఇస్తారు సీట్ సెలెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనమాట 1000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అనమాట ఒక 10 మంది వెబ్ ఆప్షన్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 1200 ర్యాంక్ ఉన్నటువంటి వారు 10 మంది వెబ్ ఆప్షన్ ఇచ్చారు అనమాట. ఈ విధంగానే ఒక 3 సీట్లకే ఒక 50 మంది వెబ్ ఆప్షన్ ఇచ్చారు అనుకుందాం అనమాట. 50 మంది వెబ్ ఆప్షన్ ఇస్తే డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయి కాబట్టి మరి ఇందులో మరి ఎవరికి ఇవ్వాలి సీటు మనం చూసుకున్నట్టయితే దాదాపు అనమాట మరి ఎవరి ర్యాంక్ అయితే మెరిట్ ర్యాంక్ ఉంటుందో ఆ స్టూడెంట్కే సీట్ వస్తుంది అనమాట. ఓకే, ఆ స్టూడెంట్కే సీట్ రావడం జరుగుతుంది. అన్న మరి మాకు ఎట్లా మాకు సీట్ రాదని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక క్లారిటీ మీకు తీసుకొస్తాను స్టెప్ బై స్టెప్ అనమాట. ఈ విధంగా అనమాట బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీ కావచ్చు, బీసీడీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు అనమాట. స్టెప్ బై స్టెప్ అనమాట మీ ర్యాంక్ అనేది కూడా ఏ విధంగా అవుతుందంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 కాలేజీకి విభాషణ ఇచ్చారనుకో, ఇట్లా 10 కాలేజీకి విభాషణ ఇస్తే మీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ అనుకోండి, మీ ఫస్ట్ కాలేజీకి ఇచ్చినటువంటి కాలేజీకి మీ ర్యాంక్ సెర్చ్ చేస్తుంది. మీ ర్యాంక్ మ్యాచ్ కాకపోతే సెకండ్ కాలేజీకి వెళ్తుంది, మళ్ళీ మ్యాచ్ కాకపోతే థర్డ్ కాలేజ్కి అనమాట, తర్వాత ఫోర్త్ కాలేజ్కి, ఫిఫ్త్ కాలేజ్కి, ఇట్లా సిక్స్త్ కాలేజ్కి ఇట్లా వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ ర్యాంక్ మ్యాచ్ అయిందనుకోండి, అందరి స్టూడెంట్ కానీ మీ ర్యాంక్ బాగుందనుకోండి, మీకు అక్కడ సీట్ అలొకేషన్ రావడం జరుగుతుంది. ఓకే, మరి ఓవరాల్గా మరి ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, మీరు ఎన్ని విభాషణ చేయాలి, ఎలా ఉంటుందో కూడా చెప్పడానికి యొక్క ప్రశ్నంతో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ముందుగా మరి ఎన్ని విభాషణలు చేయాలి మనకు సీట్ రావాలంటే, దాదాపుగా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకోటి గైస్, లైక్ ఏ విధంగా అంటే స్టూడెంట్కి అనమాట, అన్న నాకు ఖచ్చితంగా బీపీటీ కావాలి, నేను బీపీటీకి ఇస్తా విభాషణ అంటే, మన తెలంగాణ లోపల ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్గా బీపీటీకి 28 కాలేజెస్ ఉన్నాయన్నమాట. 28 కాలేజీలో ఆల్రెడీ మనకు ఆల్ ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్అప్ అయినాయి. కాబట్టి మీకు సీట్ రావాలంటే బీపీటీ ఇస్తేనే మీకు ఖచ్చితంగా అయితే సీట్ వస్తుందని నేను చెప్పలేను. ఎందుకంటే మీరు మల్టిపుల్ కోర్సెస్కి ఇవ్వాలి, మోర్ విభాషణ ఇవ్వాలన్నమాట. అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో 10 విభాషణ ఇచ్చారనుకోండి, సెకండ్ ఫేజ్లో దాదాపుగా 40 విభాషణ ఇవ్వాలన్నమాట. అంటే 3 times మోర్ ఇవ్వాలి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన ఇక్కడ మెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ సీట్స్ అయితే మనకి ఇక్కడ 40% ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ 40%లో మనం ఖచ్చితంగా సీటు సంపాదించాలంటే మీరు ఎక్కువ విభాషణ ఇవ్వాలి. 3 times మోర్ విభాషణ ఇచ్చినట్టు మీకు సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా అన్న మరి ఇక్కడ 15 కోర్సెస్కి ఇవ్వచ్చా విభాషణ అంటే, 15 కోర్సెస్ కూడా ఇవ్వచ్చు, ఎటువంటి లిమిట్ లేదు. నేను చెప్పేదంటే నా క్రైటీరియా ప్రకారం, నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం చెప్పేదంటే, ఇక్కడ బీపీటీకి ఇవ్వండి విభాషన్స్, తర్వాత బీఎస్సీ ఎంఎల్టీకి ఇవ్వండి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే రేడియాలజీకి ఇవ్వండి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కార్డియోవాస్క్యులర్ అనమాట. నాకు ఇచ్చినటువంటి కోర్సెస్ ఇవ్వనమాట. ఈ 4 కోర్సులు అయితే మేబీ మంచి స్కోప్ ఉందని నాకు తెలుస్తుంది అనమాట. బయట వీడియోస్ నేను చూశాను. అంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. అనంతేష్ అంటే అనంతేష్ అని నేను చెప్పాను కాకుండా, మీకు ఏదంటే ఇంట్రెస్ట్ ఉంటుందో అన్ని కోర్సెస్ సెలెక్ట్ చేయండి. దాదాపు సింగిల్ కోర్సు సెలెక్ట్ చేస్తే సీటు రాకపోవచ్చు. ఎందుకంటే మీకు ఒక 50 ర్యాంకు, 60 ర్యాంకు, 10 ర్యాంకు, 11 ర్యాంకు ఇట్లున్నది మీకు సీట్ రావచ్చు. కానీ మీ ర్యాంక్ లాంగ్ ఉంటే సీట్ రాకపోవచ్చు. కాబట్టి దాదాపు చెప్పేది ఏంటంటే, మల్టిపుల్ కోర్సెస్కి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బీపీటీకి ఇచ్చారు, తర్వాత బీపీటీకి ఇవ్వండి, తర్వాత బీఎస్సీ ఎంఎల్టీకి, ఫర్ ఎగ్జాంపుల్గా బీపీటీకి ఇస్తారు, బీఎస్సీ ఎంఎల్టీకి ఇస్తారు, తర్వాత అనంతేషకి ఇస్తారు, ఇట్లా అనమాట. ఒక 5 కోర్సులకు ఇచ్చారు అనుకోండి, 5 కోర్సులకు ఇచ్చినట్టయితే బీపీటీకి ఒక 20 కాలేజీలు అనుకోండి, తర్వాత ఎంఎల్టీకి 20 కాలేజీలు అనమాట. మనకు 40 విభాషణలు అయిపోతాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 5 కాలేజీలు అనుకోండి, తర్వాత అనంతేషకి, తర్వాత రేడియాలజీకి 5 కాలేజీలు అనమాట. ఎన్నైతే మనకి ఇక్కడ దాదాపుగా ఇవి 10, అవి 40, 50 విభాషణ అయితే ఖచ్చితంగా మీకు ఇందులో సీట్ వచ్చే అవకాశం కనిపించడం జరుగుతుంది. ఇదే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఎట్ లాస్ట్ చూసుకున్నట్టయితే కాంపిటీషన్ ఎక్కువైతుంది, సీట్స్ అనేది కూడా తగ్గిపోవడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఇదేనమాట, మోర్ విభాషణ లాస్ట్కి వచ్చేసి ఎక్కువ విభాషణ ఇవ్వాలి మనకు సీట్ రావాలంటే. అదేవిధంగా పర్టికులర్గా నాకు హైదరాబాద్ నాకు ఖచ్చితంగా సీట్ రావాలి, నీకు హైదరాబాద్కి ఇస్తా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ సీట్ అనమాట. దట్ వై ఎవ్రీవన్ మస్ట్ బి గివ్ అబౌవ్ 50 విభాషన్స్ ఇన్ మల్టిపుల్ కోర్సెస్. ఓకే, దిస్ ఈజ్ మై సజెషన్ ఫ్రమ్ దిస్ వీడియో. ఓకే, అదేవిధంగా గైస్ బీ కేర్ఫుల్ అనమాట. మరి యొక్క లీస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్లో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ ఇస్తానమాట. ఆ వీడియో చూసి మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి విభాషణ లిస్ట్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే అక్కడ క్లారిటీగా ఉంటుందన్నమాట, డీటెయిల్స్ అనమాట. అందరూ కూడా ఒక వీడియో చూడండి. వీడియో చూసి మీరు అయితే స్టెప్ బై స్టెప్ అయితే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అనమాట, మీ కేటగిరీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, మరి ఎంత ఉంది, ర్యాంక్స్ ఎంత ఉన్నాయి, మరి లాస్ట్ ఫేజ్లో ఎంతమందికి సీట్ వచ్చింది, మీ కేటగిరీ స్టూడెంట్స్కి వారికి ఎంత ర్యాంక్ ఉంది, మీకు ఎంత ర్యాంక్ ఉన్నది, మరి ఎట్లా పెట్టారు విభాషణ కూడా అన్ని స్టెప్ బై స్టెప్ అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి అనమాట. అందరూ కూడా బీ అలర్ట్ అనమాట. స్టెప్ బై స్టెప్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ మెన్షన్ చేయండి. నేనైతే కామెంట్ చూసి మళ్ళీ రిప్లై వీడియోతో మేము ముందుకు వస్తానమాట. ఎటువంటి టెన్షన్ పడకండి, అందరూ అనమాట. ప్రతి ఒక్కరు కూడా సీట్ వచ్చే విధంగా అయితే ట్రై చేసి సీట్ అయితే సంపాదించుకుందాం. ఖచ్చితంంగా మనం ట్రై చేద్దాం. ఓకే, అందరూ కూడా ముందుగా మన ఛానల్ తరపు నుంచి ఆదరణ తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, జై హింద్.